Welcome to Coffee Kaburlu, Dr. Saumini. I'm really happy today. మీరు మన ఫోన్లో కాన్వర్సేషన్ అయినప్పుడు యూ సెడ్ హైదరాబాద్ వస్తున్నారు కదా ఇన్ పర్సన్ చేద్దాము అని. వెన్ ఐ ఇన్సిస్టెడ్ జూమ్లో చేసేద్దామండి అంటే యూ సెడ్ నో ఒకసారి రండి హైదరాబాద్లో చేద్దాము అని. నౌ ఐ నో వై యూ ఇన్సిస్టెడ్. Looking at your manufacturing unit, looking at all the facilities that you have here, I am really happy that I made it. Na Hyderabad trip lo, this is going to be a memorable thing that has happened to me. Thank you so much for coming on to Coffee Kaburlu, Dr. Saumini. Thank you, Maitri, for coming over all the way from Dallas and taking this time. And మీరు actually family trip lo vachuntaru, and I still insisted for a reason. Because I feel motivated from you also. It's my pleasure because I see a woman again taking that story to someone else, and I always acknowledge an effort of women because it's an extra effort what we take from our own family life. It's my pleasure. Thank you so much. So let's begin. We have heard so much about you, and me videos chala chusanu. I went through your website to just understand better about you and your personality. It seems to be too inspiring, and you are an inspiring woman to a lot of women around here. So before we get into all of that, asalu Agrigar Services ఇదేంటి, దీని గురించి మా ప్రేక్షకులకి ఏమన్నా కొంచెం చెప్తారా బ్రీఫ్లీ? అగ్రిగర్ అనేది ఇట్స్ లైక్ అ ఫార్మ్ టు హోమ్ సర్వీస్ లాగా పెట్టాలని ఉంది. The name of the organization itself is being conceptualized in that format. It's not only the food processing what we are working here, but it's usually etla ante manaki agri entrepreneurship ఆలోచించాలి అంటే అగ్రిగర్ గుర్తు రావాలి అనే మోటోతో we are trying to start our baby steps, and we are trying to move into farmers levels. The concept is farmers andaru ippudu manaki oka generation of farmers. When I realized that a farmer ane mem eppudaina interactive meetings ki vellinappudu I realized that there is a gap of generation of farmers. ఎందుకు అని నేను ఎప్పుడైతే ఇన్ డెప్త్ అనాలిసిస్ చేశానో అంటే రీసెర్చ్ ఉండటం మూలంగా I always see a problem in a kind of a very deep mode and try to figure out the gaps. అలా చేస్తున్నప్పుడు I realized okay, ఫార్మర్కి బెనిఫిట్ ఎక్కువ రావట్లేదు, ఎందుకనంటే వాళ్ళు పండించినట్టు అమ్మేస్తున్నారు. సో దెన్ I realized okay, why like that? ఎందుకు వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోలేకపోతున్నారు ఏంటి అనేది అని అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, తర్వాత ఫండింగ్ కావాలి. సో ఇలాంటి చిన్న గ్యాప్స్ ఐడెంటిఫై చేసుకుంటూ ఐ యూస్ టు బి ఎ ట్రైనర్. ఇన్ఫ్యాక్ట్ మై ట్రాన్స్ఫర్మేషన్ అంటే పిహెచ్డి చేసిన తర్వాత ఐ హ్యాపెన్ టు అంటే ఐ ఫీల్ బ్లెస్డ్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకంటే మై పర్స్పెక్టివ్ ఆఫ్ అగ్రికల్చర్ చేంజ్డ్ వన్స్ ఐ జాయిన్డ్ దేర్. వెన్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ఫార్మర్స్ ఐ రియలైజ్డ్ ఓకే, దిస్ ఇస్ ద గ్యాప్. ఓకే, ఇప్పుడు నాకు ఫుడ్ ఉంది, మా పిల్లలకి ఉండొచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు అంటే ఇండియాకి బేసిక్ ఎకానమీ అగ్రికల్చర్ ఆఫ్ కోర్స్, అండ్ మోస్ట్ ఆఫ్ 70 to 80% పాపులేషన్ డిపెండ్ ఆన్ అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్. సో ఫార్మర్ గ్రో చేయకపోతే మనం ఫుడ్ ఎలా తింటున్నాము? ఎంత న్యూట్రసిటికల్స్ పెట్టండి, సప్లిమెంట్స్ పెట్టండి, బట్ ద రా ఫుడ్ ఇచ్చిన బెనిఫిట్ ఏది ఇవ్వదు. సో ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ ఇంటర్వ్యూన్ దేర్, క్రియేట్ అ స్ట్రక్చర్. ఎలా చేయాలి, ఏం చేయాలి అని నాకు నేను వెన్ ఐఎమ్ ఇంబైబింగ్ ద థాట్స్ అండ్ హౌ టు డూ ఇట్, ద అగ్రిగర్ హ్యాస్ ఎవాల్వ్డ్ అని చెప్తాను. దట్స్ వండర్ఫుల్. ఒక చిన్న ఐడియా లైఫ్ని చేంజ్ చేసేస్తుంది ఇలాగా మీకు వచ్చిన ఐడియా, ఇట్ చేంజ్డ్ లైఫ్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఐ గెస్. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ లైక్ వెంచర్. ఇట్స్ ఓపెన్ ఫైర్ అంటే ఐడియా నాది అని నేను చెప్పను, ఐడియా నాకు ఒక్కదానికే అని కాదు, ఇట్స్ లైక్ ఫర్ ఎవ్రీ వన్. అందుకనే మేము ఓపెన్ చేస్తాము మా ఇండస్ట్రీ. వీఆర్ నాట్ అ క్లోజ్డ్ ఇండస్ట్రీ, వీ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ సీ అండ్ విజిట్, టేక్ థాట్స్ ఫ్రమ్ దిస్ and build up your own ideas on it. So we just run a private incubation center for that, to discuss, to mentor. So this is a long term journey which I have taken up onto my shoulders and cheptanu. Inkokati enti ante I'm blessed to do it because the destiny has taken me there. That's nice. సో మీరు అగ్రిగార్ గురించి చెప్తూ ఉన్నారు, అండ్ మేము వెబ్సైట్ చూసినప్పుడు కూడా there are a lot of goals that you have set for yourself. అంటే అవి ఒక లైన్లో జస్ట్ ఒకదానికి లింక్కి ఇంకొకటి అలా కూడా కాకుండా ఇట్స్ లైక్ అ బిగ్ గ్యామెట్ ఆఫ్ థింగ్స్ దట్ యు హావ్ పిక్డ్ అప్ యాజ్ యువర్ గోల్స్, లైక్ ఎడ్యుకేషన్ అవ్వనివ్వండి, లేదా హెల్దీ ఫుడ్ అవ్వనివ్వండి, ఫార్మర్స్కి హెల్ప్ అవ్వనివ్వండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అసలు వీటన్నిటినీ కనెక్ట్ చేసే స్ట్రాటజీ మీకు, హౌ డిడ్ యూ బిల్డ్ దట్ స్ట్రాటజీ?
ఇప్పుడు ఫార్మర్ నుంచి ఫుడ్ మనం ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని హెల్తీగా మనం ఇవ్వలేకపోతే అంటే ద ప్రెసెంట్ జనరేషన్ ఇంక్లూడింగ్ మీ ఆర్ ఐ కెన్ సే ద పర్సన్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ప్రోన్ టు డయాబెటిక్ అండ్ హార్ట్ డిజీజెస్ ఎవ్రీ వన్ అంటే ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ప్రోన్ టు ఎవ్రీథింగ్ టైప్లో మనకి ఒక రియలైజేషన్ వచ్చింది. In fact, COVID has given me a different perspective of life. It's the food that's going to change your entire the lifestyle అంటాం కదా. సో అంతకుముందు నేను ఫుడ్ని అంటే ఒక మెడిసిన్ లాగా చూడాలి అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు అనుకున్నప్పుడు ఏంటి అని అంటే వెన్ వీ రియలైజ్ దట్ క్రాస్ బార్డర్ ట్రాన్సిషన్స్ లేవు, మనకి ఏది ఉంటే అదే తినాలి. సో దాంట్లో కూడా వి సర్వైవ్డ్. So it gave me like, okay, so everything is possible. It's not that import, export, okay, that is very good to say, but villages, they have closed down their borders, boundaries, but still they survived and they were much more healthy than the people in the cities. So akkada nenu anukunnanu, okay, this works. And I got a very big, strong, emantarante, oka confidence, no, this works. Okay. If I can create that economy there, and generate that activities అనుకుంటే నాకు నేను చేద్దాం అనుకున్న సొల్యూషన్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఫార్మర్స్ని ఇప్పుడు ఆంటర్ప్రినర్స్ని కన్వర్ట్ చేయాలంటే కష్టం. సో అక్కడ నేను ఐ పిక్డ్ అప్ రూరల్ ఆంటర్ప్రినర్షిప్, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ దట్, తర్వాత ట్రైనింగ్ అనేది. సో అలా పికప్ చేసుకుంటే ఒక్కొక్క ఐడియాని దెన్ వి ఫ్రేమ్డ్. కోవిడ్ అందరికీ మంచి చేసిందా చేయలేదా అనేది తెలీదు, నాకు రెండు చేసింది. ఎందుకంటే ఐ డిలేడ్ మై ప్రాజెక్ట్ ఫర్ అనదర్ 2-3 years. Now the company is going to be 5 on this November 25th. But we had time to even actually think, put our thought process into very detailed and frame this format. So education, yes. Endukante being educated, I understand the value of education. And adi nenu chadukunnanu kabatti nenu cheppinappudu vintam kuda chala ante reception of me when I speak about this, the reception is also different. So ade nenu ippudu why not I give back when I'm and akkada nenu akkada create cheyagalagina rojuna. So the confidence is always with the education and how you lead it. Right. Yeah. Having said that, I want to know more about your family background, మీ educational background గురించి చెప్తారా? Yeah. I'm one of 3 daughters to my parents. We lived in Warangal till our graduation. So I was a gold medalist there. Wow. In Vagdevi College, I have studied microbiology and zoology and chemistry. I was a gold medalist in chemistry. Alage industry and education lo I was always in the top. And ఎప్పుడు అని అంటే చాయిసెస్ నాకే ఉండేవి. ఐ వాజ్ నెవర్ అంటే నేను చూస్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళాలి అది ఎత్తుక్కోవటం కాదు. ఐ ఆల్వేస్ హ్యాడ్ 3 to 4 options. Whichever is feasible, I chose. Nice. So one of it is like, yeah, I wanted to move out of Warangal on 20 years on the Travata. One reason is like came to women's college. You know that women's college, how it creates the empowerment and because of women's college we are sitting here. So akkadiki ellin tarvata it's like total different journey. Naak ela ante friends andaru dress colors unde vallu I used to live in hostel. So I never felt that I'm living in hostel. Akkad nunchi parents move on ayiparu Hyderabad ki. Before my masters got over, they shifted to Hyderabad. Later I got married here. The choice was again mine. Appadike my sister, she lives in Dallas like you, and then I realized, okay, we are 3 daughters, someone should take the responsibility of the parents, one or the other. So that was a choice consciously made by me to live here. Whether my younger sister, I don't know how she'll be there, so I choose to be here. At least support ఎప్పుడైనా వచ్చినప్పుడు అవసరమైనప్పుడు at least నేను ఉండాలి మా parents కి అనేది. I took up that. Fortunately again I got married with Kalyan and his parents are very supportive. వాళ్ళ నా అదృష్టం ఎందుకు అంటానంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం. నాకు చదువు అంటే ఇష్టము. సో దట్స్ ద ఫార్చునేట్ థింగ్ ఇట్ హ్యాపెన్ బికాస్ వెన్ ఐ యాక్సెప్టెడ్ ద మ్యారేజ్ ఐ వాజ్ నాట్ క్లియర్ బికాస్ ఐ డోంట్ నో హౌ ద ఫ్యామిలీ విల్ బీ టేకింగ్ మై థాట్ ప్రాసెస్ ఆర్ ఎనీథింగ్. ఇట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ స్కోప్ టు ఎక్స్ప్లోర్. అండ్ మా అత్తగారు కూడా షీ సింప్లీ సెడ్,
ఒక ఉషలాగా అంటే హర్ నేమ్ ఇస్ ఉష, మా మదర్ పేరు దుర్గా, ఒక ఉషలాగా దుర్గలాగా కాకుండా సౌమ్ని లాగా నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకో అని. దట్ స్టిల్ ఇట్స్ లైక్ ద సింగిల్ లైన్ హ్యాడ్ లైక్ ఓకే క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ. yes obviously create your own identity. What else you need in a in-laws family, not more than that. అది ఒక అమ్మ దగ్గర నుంచి వస్తుంది, అత్తగారి దగ్గర Usually నుంచి Indian రావడం అంటే అనేది పేరెంట్స్ దే విల్ సపోర్ట్ no matter what it is, they will support. అంటే ఆవిడికి ఏదన్నా అవనివ్వండి, but she wanted to support Soumni. You go, you study, you do whatever you want. And in fact, when I was getting married, I was thinking that I'll join my husband's business and kind of. She said no. She was the person who said no, because you'll not have any other life apart from that. మన సొసైటీలో ఉషా గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా చాలా మంది మాకు అందరికీ కావాలి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. No, things are changing. Continue. Things are changing. Why I make it very vocal about it, this like ఒకప్పటిలాగా లేరు అత్తగారు వాళ్ళు కూడా. అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ ఈవెన్ ఫర్ పేరెంట్స్ ఇఫ్ ద గర్ల్స్ ఆర్ ట్రీటెడ్ లైక్ బిఫోర్ మ్యారేజ్. ఇట్స్ డ్రీమ్ ఫర్ పేరెంట్స్. వాట్ ఎల్స్ దే నీడ్? అంటే మనకు ఆ బాధ ఉంటుంది చూడండి పెళ్ళైనప్పుడు, ఎక్కడ పడతారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు. ఇట్ ఈస్ ఆల్ సార్టెడ్. Correct. Yeah. She is very supportive. And about your kids? Kids, I have 2 girls again. So automatically నేను ఎంత women centric ఇంత అవ్వటానికి కారణం కూడా అదే అనిపిస్తుంది. I don't mind speaking about anything. And this one, the elder one is Neha. She is now made my dream true. అంటే నేను ఎట్లా అని అంటే మెడిసిన్ క్లియర్ చేయలేక I went into microbiology and everything. Now she joined her medical college. Wow, She's studying congratulations. Yeah, this is like one dream step. I never said to her that I'll be this happy, because I didn't want to impose that. But మా కాఫీ కబుర్ల ద్వారా ఇవాళ you are congratulating. I think your this is the daughter. first interview. I feel like yes, my husband also said she's very proud of you because you made her dream true anedi. Yes, because like the moment when I told my friends is like Dr. Neha, daughter of Dr. Soumni, and it's like wow. Anpichindante hearing that, it's always like yeah, whatever we are doing subconsciously we are doing for kids anedi. Once they are settled and everything. The younger one is now in 7th. Nice. So she is the rock star of her family. Nice. Like she doesn't care, and I see myself in her. Whatever I couldn't speak, she is speaking already. Wow, that's strong women power in the family. That's good. Yeah. So Soumni, నీ ప్రొఫైల్ చూస్తే బిఫోర్ యూ స్టార్టెడ్ అగ్రిగర్, గ్రామ భారతి ఫౌండేషన్కి యూ వర్క్డ్ యాజ్ అ డైరెక్టర్, అండ్ దెన్ యూ మూవ్డ్ ఆన్ టు అగ్రిగర్. దెన్ లాట్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫార్మర్స్కి, స్టూడెంట్స్కి, అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అరౌండ్ రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్. సో అసలు ఇన్నిటి మధ్యలో అంటే హౌ డిడ్ ఆల్ దిస్ స్టార్ట్? అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? Again, I'll come back to SERP. SERPలో అంటే SERP is a rural development department of Telangana. అక్కడ నేను వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్గా వర్క్ చేశాను. So I've got the opportunity. It's a blessing again. I was just applying for different portfolios after submitting my thesis. First job అది వచ్చింది, I just joined. అది కూడా ఏంటంటే ఒక గ్యాప్ జాబ్ లాగానే జాయిన్ అయ్యాను, like 6 months to 1 year until I get my thesis approved, and because it takes time from the submission to being awarded. సో జాయిన్ అవుదాంలో ఎక్కడో చోట కొత్తది నేర్చుకున్నట్టు ఉంటుంది. అంటే ఫార్మర్ ఇంటరాక్షన్స్ నేను ఇక్రిసాట్లో PhD చేసినా కానీ ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ ద ల్యాబ్ రీసెర్చ్, అడ్వాన్స్ టెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్, ఆల్ దోస్ ఇన్ ద ల్యాబ్. ల్యాండ్లో నాకు లేదు. సో సరే ఫార్మర్స్ ఇంటరాక్షన్స్ చేసినప్పుడు ఒక కొత్త ఎప్పుడు ఎలా ఉంటుందంటే నాకు కొత్త జాబ్ తీసుకోవాలి, కొత్త రోల్ తీసుకోవాలి, కొత్తది ఛాలెంజింగ్గా ఉండాలి, ఛాలెంజింగ్ చేస్తేనే ఐ నో వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అలా ఎప్పుడు ఈవెన్ చూసింగ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఆర్ సబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఉమెన్స్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బయోటెక్నాలజీ, అది కూడా ఒక ఛాలెంజే మాది. సో ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ లెర్నింగ్లో మనం ఫస్ట్ స్టెప్లో మనం చేసేటప్పుడు ఆ లెర్నింగ్ ఉంటుంది చూడండి, దట్ నో వన్ కెన్ టీచ్, నో బుక్ కెన్ టీచ్, నో వన్ కెన్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్. సో అలా ఈ సర్ప్ జాబ్ని కూడా ఐ టుక్ లైక్ రీసెర్చ్, అండ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు గో ఇన్ టు ఫీల్డ్స్, టు టాక్ టు ఫార్మర్స్, and also understand at their level, because obviously మనం ఇక్రిసాట్లో కూర్చుని అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూర్చుని ఏమంటే అంత బాగుంది అనుకుంటాం, బట్ ఇట్స్ నాట్ ద ట్రూత్. అలా అని మనం పేపర్లో చదివేసేసి అంతా అలా ఉంది అనుకుంటాం, అది కూడా ట్రూత్ కాదు. ఇట్స్ ఓన్లీ ద థాట్ ప్రాసెస్ ఇస్ నాట్ యూనిక్లీ ప్లేస్డ్ ఎవ్రీవేర్. సో ఆ ట్రైనింగ్ అనేది కూడా నాకు అక్కడే అలవాటైంది.
Okay. When I got the confidence of and the self-confidence kuda, when I'm able to convince that farmer to my concept, yes, I felt okay, I can also teach. And I can, when I was able to convince, I used to develop certain pilot models. Adi research modi చూసుకుని చదువుకుని వీళ్ళతో మాట్లాడుకుని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమ్స్కుని. సో SERP is an organization which acts as a convergence department. All the line departments like agriculture, horticulture, marketing ఇవన్నీ ఉంటాయి. బట్ SERPకి ఏంటి అని అంటే స్ట్రెంగ్త్, they have direct beneficiaries contacts. And women empowerment, అక్కడ అంతా SHG womenతో చేస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని విని ఉంటారు మీరు, DRDA సంఘాలు లేకపోతే డ్వాక్రా సంఘాలు. సో దట్స్ వేర్ ఇట్స్ ద SERP is a holding organization of all those. సో అక్కడ నేను చేసేటప్పుడు నేను చూసుకుంది ఏంటంటే అప్పటిదాకా ఎడ్యుకేషన్లో ఉండటం మూలంగా అసలు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది తెలియదు. అంటే ఇది ఉంటుంది అప్పుడు మనం అంటే నన్ ఆఫ్ కాలేజెస్ టీచ్ అబౌట్ ఇట్, రైట్? సో మనకి అంటే ఏంటి, ఎంతసేపు చదువుకున్న తర్వాత ఒక జాబ్ ఏదైనా వెతకాలి లేదా మనం ఒకటి పెట్టుకోవాలి అనేదే తెలుస్తుంది. కానీ అక్కడ నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 10,000తో కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసి చేయగలుగుతున్నారు. అండ్ SERP is an organization which is actually helping out. బట్ నాకు అక్కడ చేస్తున్నప్పుడు కూడా ఎట్లా అంటే ఎంత ఫ్రీడమ్ వచ్చిందో అలాగే నాకు ఎక్స్పాన్షన్ మోడ్లో చేసినప్పుడు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ దట్ ఫ్రీ హ్యాండ్. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఓరియంటెడ్ స్ట్రక్చర్, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం చెయ్యాలి. So then I felt little restricted when I wanted to do. And one more thing is like my PhD got and the thesis got for revision and I was submitting and I decided to move on. But I thought I will go and do somewhere PDF, postdoctoral fellowship, or get any project or do it because that's the education what it goes flow. Then I said, no, I'm not going to that. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటాను. ఎందుకంటే I want to take this up as a very big role to contribute how much I can do అనేది. నాలో పొటెన్షియల్ తీస్తుంది అని అంటే somewhere that's giving me a lot of content rather than getting or money or anything. So I was super happy while doing that job. In fact, I didn't want to also. Again, the family came in, like PhD chesi malli cheytam enduku. My husband said, do it for yourself. Do it for yourself somewhere because you have lot of potential. Don't restrict yourself to certain things. And aa freedom ivatam moolanga then I took a step back and I resigned there. I started my thought process to put in paper and then thinking about it. Ala ee concept of aggregator has evolved. Wow, that's inspiring. So in this process, I mean, మీరే మాట్లాడుతూ challenges గురించి చెప్పారు. Unfortunately, అంటే if నేను ఒక మెయిల్ని ఇంటర్వ్యూ చేస్తే ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్ హిమ్ మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ జర్నీలో అని. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ ఈ జనరేషన్కి కూడా బీయింగ్ అ ఉమెన్, ఐఎమ్ అగైన్ ఆస్కింగ్ అనదర్ ఉమెన్, మీరు మీ ఈ జర్నీలో ఛాలెంజెస్ ఫేస్ చేశారా? డిడ్ యూ గో త్రూ ఎనీ కైండ్ ఆఫ్ హికప్స్ ఆర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సొసైటీ? I cannot hide it. Though it's enta supportive family unna sare, they are seeing me like a daughter-in-law, wife. They want a secured position. That was a big challenge to convince my family because I was actually employed in a very good position, including my father-in-law, everyone. మంచి జాబ్ వదిలేసుకుని ఎందుకు చేస్తున్నావు ఇది, హ్యాపీగా ఉన్నావు కదా, అన్నీ ఉన్నాయి కదా, why are you even taking up that risk? అదే క్వశ్చన్ ఒక మ్యాన్ని వేస్తారా? ఐ డోంట్ నో. ద సేమ్ థింగ్ ఐ ఆస్క్డ్ దెమ్ యాక్చువల్లీ రివర్స్. ఇదే క్వశ్చన్ అంటే ఇదే ఆపర్చునిటీ కళ్యాణ్ అంటే మై హస్బెండ్ ఇఫ్ హీఈస్ వాంటింగ్ డజంట్ ఈవెన్ బాదర్ టు ఆస్క్ యాక్చువల్లీ. అంటే మనం ఇంకా అడగాలి అనేది ఉన్నాం చూడండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. వీ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ వితౌట్ కన్సల్టింగ్ దెమ్ బికాస్ సమ్వేర్ ఆర్ ది అదర్ రేపు ఏదన్నా అయితే కూడా సపోర్ట్ చేయాల్సింది వాళ్ళే కాబట్టి వి టేక్ దట్ కన్సెంట్. ఛాలెంజ్ వచ్చినప్పుడు ఫాదర్ మదర్ అసలు ఎందుకు, జాబ్ ఉంది కదా, ఎందుకు అసలు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక కంపెనీ పెట్టడం ఏంటి? సో ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ బికాస్ నన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ డన్ ఇట్. దే ఆర్ నాట్ ఇన్ అ సర్కిల్ ఆఫ్ women doing it. అంటే ఆల్రెడీ వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఆల్సో మై హస్బెండ్ వాజ్ ఇన్ టు బిజినెస్ అండ్ బై బర్త్ మై ఫాదర్ వాజ్ ఇన్ టు బిజినెస్. అంటే నేనేమంత కొత్తగా నేను చేస్తున్నాను అని కూడా, బట్ స్టిల్ ఐ హ్యాడ్ దట్. ఏంటంటే ఎందుకు అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి పెట్టేశారు మనకి సొసైటీలో. చదువుకోండి, ఎంపవర్ అవ్వండి, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నాట్ రెస్ట్రిక్టింగ్ అగైన్. సో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను.
బట్ స్టిల్ ఎక్కడో ఏంటి అని అంటే ఎక్కడ మళ్ళీ ఏమన్నా అయితే ఏంటి అనేది. సో ఐ సెడ్ ఓకే ఐ విల్ టేక్ అ క్యాలిక్యులేటివ్ రిస్క్ అని అష్యూరెన్స్ ఇచ్చి ఓకే దిస్ వీ విల్ గో స్లో వైజ్ స్టెప్ వైజ్ చూసుకుంటా వెళ్దాము అనేది ఆ కాన్ఫిడెన్స్ మనమే ఇవ్వాలి. ఇట్స్ నాట్ దే ఆర్ నాట్ డౌటింగ్ అస్, but simultaneously confidence when you display through your deeds or acts or the decisions what you're talking about, the more you discuss, they will feel the confidence. My father, the same person who questioned me, he was the biggest support in getting this industry done. Wonderful. The same husband is like okay chesko adi idi annaru, but when it came to financial, then he bought the land for me. So awesome. Support ostadi manaki when we are very strong in our if you believe in yourself and if you believe in your confidence, I think they'll fall in everything place. will fall into place. Maybe we work towards it, yeah and that conspires that will continue. That's awesome. So in the same lines, women empowerment gurinchi, what do you think, what do you say? Frankly speaking, I'm not going to talk about women empowerment now, because women are already empowered, but it's the men who want to, and whoever is the community. My actual story also tells that we have to be expressive. So we have to tell this is what this is. అంటే మనం చెప్పటం అనేది అసలు లేదు ఎక్కడ. మనకి ఇది కావాలి, మనం ఇది చేయగలము, ఓకే ఇది ట్రై చేస్తాము, ఇది చేయండి అంతే. విమెన్ని నేను రిక్వెస్ట్ చేసేది కూడా మీకు ఏదైనా ఉంటే అట్లీస్ట్ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ. ఏమవుతుంది మ్యాక్సిమం వస్తే నో వస్తుంది అంతే కదా. నో వచ్చే ఫ్యామిలీయే కదా రిజెక్ట్ చేసేది. ఇట్స్ ఓకే బయటకు వెళ్ళి మీరు ఫెయిల్యూర్గా చేసుకునే బదులు ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ, డూ విత్ యువర్ స్మాల్ స్టఫ్, స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఎక్కడ మీకు గ్యాప్ ఉంటుందో నాకు ఎడ్యుకేషన్లో ఇఫ్ ఐ డిడ్ నాట్ చూజ్ professorship or anything is like I myself was not very confident enough to teach, but when I took at as an employment, I realized that the potential is still there in me. So don't ever stop. And ee rojullo poni, so I'm talking about I'm married now 21 years. 20 years back I've come out of that shackle of ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇంట్లో ఉండాలి అనేది. So there are people, if you're able to prove yourself and educate అయిపోయిన తర్వాత don't stay at home, try to figure out, we are there to support. అండ్ దానికి కూడా మేము విఏఎం అనే ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నాము విమెన్ ఎంపవర్మెంట్కి, టు మోటివేట్ పీపుల్ టు బీ దట్ సపోర్ట్. సమ్టైమ్స్ ఇట్స్ లైక్ ఎమోషనల్ సపోర్ట్ ఇస్ వాట్ ఎవ్రీ వన్ నీడ్స్. ఇన్ దట్ ఫార్మాట్ కూడా we actually stay as a platform whenever there is an issue, ఫైనాన్షియల్ అవ్వనివ్వండి, ఏదైనా హెల్త్ అవ్వనివ్వండి, ఏదైనా సరే, we don't judge them. So because being a woman, I understand their pain. Sometimes while discussing those solutions, I find solutions for myself. So okay, I would have dealt it much more because while talking I have a conversation. In fact, Coffee Kaburlu was one thing which was like, oh, you're taking women again. That actually really helped me, like, okay, there are other people who are thinking like me. In fact, ela ante okay ante నేనే కాదు ఇక్కడ వరంగల్లో పుట్టి హైదరాబాద్లో కాదు డల్లాస్ వెళ్ళి కూడా చేస్తున్నారు వీళ్ళు అని. సో సంథింగ్స్ ఇస్ లైక్ యా, ఐ సీ మై సిస్టర్, షీ ఈజ్ ఆల్సో డూయింగ్, షీ స్టేస్ ఇన్ డల్లాస్ అండ్ షీ డస్ కార్పొరేట్ ఐటీలో షీ ఈజ్ వర్కింగ్, బట్ అనదర్ సిస్టర్ అక్కడ ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇక్కడ విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు విమెన్ని మనము అంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ అండి. And simultaneously, I'm talking about I'm being very vocal for the men, whoever is supporting, accept these women to be out. కొంచెం మనకేంటి అని అంటే ఇంకా ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ లేవు, యు ఆర్ నాట్ అంటే దే ఆర్ నాట్ ఫీలింగ్ సేఫ్ ఇఫ్ యూఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్టర్ సర్టెన్ టైమ్. ఇవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇవి ఛాలెంజెస్ ఉన్నాయి ష్యూర్గా. బట్ అది కూడా మీరు డీల్ చేసి మీరు కాన్ఫిడెన్స్ ఇస్తే కనుక, మై హస్బెండ్ నెవర్ ఆస్క్ మీ వేర్ ఐ యామ్. ఇట్స్ ఓన్లీ ఒక కండిషన్ ఏంటంటే 9:30 లోపల నువ్వు ఇంటికి రాలేకపోతే జస్ట్ లీవ్ అ మెసేజ్ ఆర్ కాల్ మీ. దట్స్ జస్ట్ టు అష్యూర్ సేఫ్, దట్స్ యువర్ సేఫ్, దట్స్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు అనేది. ఫెయిర్ ఎనఫ్. సో ఇట్స్ అ ఫెయిర్ డీల్. అక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు దట్స్ ఆల్, అండ్ ఇట్స్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ హస్బెండ్ షుడ్ బి లైక్ దట్ ఆర్ ఎవ్రీ వైఫ్ కెన్ బి. ఐ డోంట్
expect the entire world to be so, it is challenging. I'm seeing that you have your me office space and then ikkada oka room, ikantu oka bedroom, wardrobe anni unnai. This is the idea given by my husband for your information. Wow. So he said నేను ఇక్కడిసట్టు వెళ్ళేదాన్ని కదా 1.5 hour జర్నీ చేసేదాన్ని కదా అంటే నా అప్పుడు నువ్వు 20s లో ఉన్నావు ఇప్పుడు 40s లో ఉన్నావు రియలైజ్ అవ్వు అని. Sometimes you might not be able to travel back, just put a room where you are comfortable. You don't have to think that coming back home is so unless you have a strong family, నిన్ను నమ్మాలి, నీ ఐడియాలజీ నమ్మాలి, నీ స్ట్రెంగ్త్ ని నమ్మాలి, అవన్నీ నమ్మి నిన్ను ఆ స్టేజ్ లో పెట్టారు అంటే I give a lot of kudos to your family. Yes, that's very true. ఎందుకనంటే when it is taken care of, in fact మా అత్తగారు పిల్లల్ని చూసుకుంటారు, మావయ్య గారు చదువు చూసుకుంటారు. Like we are actually more than parents, we are more friends to the kids. వాళ్ళకి బయటికి తీసుకెళ్లాలన్నా షాపింగ్ తీసుకెళ్లాలన్నా తప్పితే they don't really come with any kind of problem because it's taken care. And this kind of support people are ready to give. Parents avunandi, in-laws avunandi, ask for support, there is nothing wrong. And give them full ఏమంటారంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తే we can actually come out of that responsibility. అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ మై మదర్ పిల్లలు దూరం అవుతారు, లైక్ అవన్నీ ఉంటాయి. పిల్లలు ఎక్కడికి దూరం అవ్వరు, ఐఎమ్ స్టిల్ ద మదర్ అంట, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ దేర్. సమ్టైమ్స్ ఇట్స్ లైక్ అగైన్ ద గిల్ట్. ఉమెన్కి ఏంటి అని అంటే పిల్లల్ని వదిలేస్తే, పిల్లల్ని చూసుకోలేకపోతే ఇది ఒక గిల్ట్ లాగా. అంటే వన్ ఇస్ ద గిల్ట్ అండ్ ది అదర్ ఇస్ ద జడ్జ్మెంట్. ఏమవుతుందంటే ద మొమెంట్ యూ స్టెప్ అవుట్, అంటే యూ హ్యాండిల్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ హోమ్, చాలా చేసుకొని బయటికి వెళ్ళి చేసుకునేటప్పుడు అనదర్ ఉమెన్ క్వశ్చన్స్ saying ఓ తను బయటకు వెళ్ళిందని పిల్లల్ని వదిలేసి ఉంటుంది, వంట చేసి ఉండకపోవచ్చు, బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారేమో, ఆ పిల్లల్ని వేరే ఎవరైనా చూసుకుంటున్నారేమో. ఆల్ దీస్ జడ్జ్మెంట్ హ్యాపెన్స్ అరౌండ్ అస్ ఆల్ ద టైమ్. సో ఐ థింక్ అది గనక ఇగ్నోర్ చేయగలిగితే, ఆ జడ్జ్మెంట్ అనేది మనం ఇగ్నోర్ చేయటం కొంచెం కష్టం మైత్రి. చేయడం అది కూడా ఎలా అంటే డూ యువర్ డ్యూటీస్, ఓకే, డోంట్ గెట్ కంప్లైంట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఆన్సరింగ్ యువర్ this one, even when I was doing PhD, I used to cook in the morning, pack the boxes, send my kids, and I used to take my bag and go to ICRISAT. So when it is done, you don't get complaints, right? Yeah, what I'm trying to say is, even if you're not able to do all of that, every woman cannot do that, right? Andariki anta శక్తి ఉండకపోవచ్చు, అంత ఎనర్జీ చేయాలన్న కోరికున్నా చేసే కెపాసిటీ లేకపోవచ్చు. అట్లాంటప్పుడు ఇఫ్ దే మేక్ లిటిల్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్స్ నథింగ్ రాంగ్. ఇంకొకళ్ళు కూర్చొని క్వశ్చన్ చేయడం తప్పు కదా. ఇట్స్ లైక్ ఇంటర్నల్ గిల్ట్ గా మీరు అన్నది కరెక్ట్, ఐ కెన్ యాక్సెప్ట్. You need not be perfect. Need not be 100% perfect for in everything. Obviously మీరు ఇంట్లో ఉంటే వండి పెట్టినట్లు ఒక పిల్లల్ని కానీ అత్తమామని కానీ ఎవరైనా కేర్ చేసుకున్నట్టు బయటకు వచ్చినప్పుడు ఉండదు. బికాస్ దట్స్ వాట్ ఐ యాక్చువల్లీ టెల్ ఈవెన్ ఎవ్రీ వన్. I have only 24 hours. I have to sleep. I have to have my own rest. This is what I can do. Let us accept that. That మనకి అంటే ఆడవాళ్ళని ఎలా చూపించేశారంటే ఒక 10 చేతులు ఉంటాయి, అన్నీ మనమే చెయ్యాలి అని. దట్స్ నాట్ ట్రూ. వీఆర్ స్టిల్ హ్యూమన్స్, వీ స్టిల్ హ్యావ్ ఓన్లీ 2 hands. ఓకే, మనకి పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అంటే థాట్ ప్రాసెస్లో కానీ ఐ కెన్ సీ దట్ జెండర్ డిఫరెన్స్ ఫర్ ష్యూర్. హ్యాండ్లింగ్ హోమ్ థింగ్స్ బై మ్యాన్ and women, it's different. We are born with that అనుకోవచ్చు. బట్ డోంట్ టేక్ ఇట్ టు దట్ లెవెల్ వేర్ ఇట్స్ లైక్ మొత్తం నేనే చేయాలి, నేను చేస్తేనే నడుస్తుంది, మీరు చేయకపోయినా నడుస్తుంది, అన్నీ నడుస్తాయి. ఎందుకంటే పీపుల్ స్టార్ట్ గెటింగ్ అడ్జస్టెడ్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఇప్పుడు పిల్లలు నా మీద డిపెండ్ అవ్వరు. సో బికాస్ ఐ టాట్ దెమ్ హౌ టు గెట్ దేర్ థింగ్స్ డన్. ఫస్ట్లో కంప్లైంట్స్ వచ్చేవి, అమ్మా నువ్వు చెప్పు అనేది. దెన్ ఐ ఫిగర్డ్ అవుట్ ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ అగైన్ ఇట్స్ అగైన్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ డిస్కషన్ విత్ ఇన్-లాస్ ఆర్ హస్బెండ్ ఆర్ ఎనీ. మేక్ దెమ్ ఇండిపెండెంట్ కదా. దెన్ ఐ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఫస్ట్ యూ కన్విన్స్ దెమ్. Either there will be 2 things, either you get convinced to their version or they get convinced to your version, the problem is solved. Correct. In the meanwhile, you will figure out the way how to come to a balancing situation. I think that is the transformation what my kids I've thought, and they don't even come with any problem to us. Wow. Endukante they have known the ways to, ante nanini ekkada ఐస్ చేసుకోవచ్చు, ఎలా పని చేయించుకోవాలి, తాతతో ఎలా ఉండాలి, వాళ్ళకి కావాల్సినవి ఏం తెచ్చుకోవాలి, దట్స్ ఎనఫ్. లైఫ్ స్కిల్స్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ప్రతిసారి పేరెంటే ఉండాలి, అమ్మే ఉండాలి, నాన్నే ఉండాలి అక్కర్లేదు. వెన్ యూ టీచ్ ద స్కిల్స్, ఇట్ ఈస్ అగైన్ ద వరల్డ్. ఇప్పుడు మనం చిన్న వరల్డ్తో బయటకు వెళ్తున్నాము, రేపు పొద్దున బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నేర్చుకుంటారు వాళ్ళు.
సో సౌమిని, మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. బట్ నాకు మన ప్రేక్షకుల కోసం అగ్రికల్చర్ సర్వీసెస్ గురించి చెప్పాలి అంటే బ్రీఫ్గా అర్థమయ్యేటట్టుగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా అసలు అగ్రికల్చర్ సర్వీసెస్ ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు? అగ్రిగర్ ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ లాగా, వన్ స్టాప్ ప్లాట్ఫామ్ లాగా వీఆర్ పుట్టింగ్ ఇట్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హూ ఇస్ వాంటింగ్ టు కమ్ ఇన్ టు అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్. సో ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఒక ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా. ఇఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ ద యూనిట్, కిందంతా మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్, ఒక ఇండస్ట్రీ లాగా ఉంటుంది. పైకి వచ్చేటప్పటికి ఇట్స్ లైక్ అగైన్ కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ సెడ్ వై యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆల్ దోస్. నాకు అగ్రికల్చర్లో చేసే వాళ్ళకి కూడా ఒక కార్పొరేట్ లుక్ ఇవ్వాలన్నది ఒకటి. అంటే అగ్రికల్చర్ అనగానే మనకు ఫార్మర్, రైతు, నో, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఇట్ క్యాన్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు అ ప్రొఫెషనల్ సర్వీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ చదువుకున్న స్టూడెంట్స్కి చాలామంది బ్యాంక్ జాబ్స్ లేకపోతే ఎక్కడో చోట జాబ్ చేసి వస్తుంటారు. వై? So this is the question what the second transformation what I want to work in on. Agriculture చదువుకున్న వాళ్ళకి నేను టర్మ్స్ నేర్పించక్కర్లేదు. If you see all my staff or employees or whoever it is there, my colleagues, they are coming from agriculture background. I want to train them. So I took the onus on me to train them, to teach them the business, how pricing is done and everything. ఎందుకంటే entrepreneurship అనేది ఇట్స్ లైక్ అమ్మో అది మనకి చాలా కష్టమేమో అని. No, it's not. Actually you should know what you're doing. అండ్ యూ షుడ్ డూ కాన్షియస్ ఎఫర్ట్. అండ్ దాంట్లో మనం ఓకే ఈరోజు మిస్టేక్ చేస్తాం, రేపు మిస్టేక్ చేస్తాం, బట్ ఎల్లుండి నేర్చుకుంటాం కదా. దర్ ఇస్ నథింగ్ కైల్డ్ రాకెట్ సైన్స్ దేర్. ఇప్పుడు మనం ఏమి ఇండస్ట్రీ అంటే రీసెర్చ్ ఇస్ డిఫికల్ట్ అగైన్ ఒక సొల్యూషన్కి అది అనేది. బట్ ఇక్కడ ఇది మనం జనరల్ ఫుడ్ అంటే మనకి ఇప్పుడు అగ్రికల్చర్ చేసుకునే దాంట్లో కూడా మనకి ఏంటి అని అంటే ఫస్ట్ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేస్తాము. అవేర్నెస్ ఆన్ పాసిబిలిటీస్ ఆఫ్ అగ్రి ఆంటర్ప్రినర్షిప్. దాంట్లో ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఫార్మ్ లెవెల్ కానివ్వండి, ల్యాండ్లెస్ ఆపర్చునిటీస్ని మేము. సో ఐ డూ లాట్ ఆఫ్ సెషన్స్. ఇఫ్ యూ హవ్ సీన్ మై ప్రొఫైల్ ఆర్ ఎనీథింగ్ ఆల్సో, నేను అవేర్నెస్ సెషన్స్కి చాలా వెళ్తూ ఉంటాను. లైక్ అ స్పీకర్ ఐ విల్ బీ కాల్డ్ అండ్ ఐ స్పెండ్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ డేస్ దే ఆర్ అలౌటెడ్ ఆన్ దట్. ఎందుకు అనంటే అవేర్నెస్ వెన్ యూఆర్ గోయింగ్ అహెడ్, 100 people or 1000 people will be seeing that video or somewhere motivated or anything. But ఇక్కడ ఉంది అనేది కూడా తెలియదు కదా. So it's again for us it is a kind of a platform what we are using. Institutes లేవని చెప్పను, all there are nice national institutes, but they have again restrictions on how to take or how much they can do. So అందుకని మేము ఇక్కడ every second Saturday we invite for exposure visit. We don't do free service for cost. ఎందుకనంటే ఇప్పటికే మనకి ఫార్మర్స్కి అందరికీ ఫ్రీ ఇచ్చేసేసి ఒకటి అదే అంటే ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. If anything is coming for free, you don't value it. And we started with free. ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేసాము అందరికీ, ఫార్మర్స్కి ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు. దట్ వాజ్ ఎఫెక్టింగ్ మై ప్రొడక్షన్ యాక్టివిటీస్. సో వీ మేడ్ ఇట్ లైక్ ఓకే 99 rupees అట్లా పెంచుకుంటూ ఇప్పుడు నవ్ వీఆర్ ఛార్జింగ్ 499. ఇట్ కవర్స్ ద కాస్ట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఇన్సైడ్ ఇఫ్ అ పర్సన్ ఈజ్ అసైన్డ్ అండ్ హౌ టు టేక్ ఇట్ అప్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అని అంటే వీ టీచ్ ద మూమెంట్ దే ఆర్ ఎంటరింగ్, దే ఆర్ థాట్ హౌ అ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ షుడ్ బీ దేర్. మీరు అంటే యూ కెన్ యాక్చువల్లీ గో అండ్ చెక్ ది అదర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, దే విల్ నెవర్ బీ క్లీన్ లైక్ దిస్. ఎందుకంటే వీ మెయింటైన్ దట్ హైజీన్. అంటే మనకు చాలా మందికి ఏంటంటే ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా దే ఆర్ నాట్ కన్సర్న్డ్. దే ఆర్ జస్ట్ కమింగ్ ఇన్ గుడ్ ప్యాకెట్స్, కలర్ఫుల్ ప్యాకెట్స్, దట్ సెల్ఫ్. బట్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ దేర్ ఇండస్ట్రీస్, ఐ కెన్ ఛాలెంజ్ ఆల్సో, లైక్ అంత నీట్నెస్ ఉండదు. హియర్ నా ఇండస్ట్రీలో అంటే ఇక్కడ కంపెనీలో వచ్చేటప్పటికి neatness is the first priority what we give, because we speak it out that this is what is to, when we are teaching right, there is no chance of doing wrong. This is what I follow. That's true. Well said. Yeah, because when you are teaching right, that is to be followed. And then I teach from the time, even including you are given a pair of slippers. You are not allowed to come with your slippers. Yeah, including for everybody's information, men raangane ma cheppulu baita odilipetti veellu ichina cheppulu esకొని లోపలికి వచ్చాము. And everything is monitored. చాలా clean గా, చాలా well maintained office ఇది. నేను including I follow it. It's not I tell, but I follow it. Even I leave my slippers there because the moment I am following everything, everyone should follow another. I make it a rule laga because చెప్పటం చాలా easy. చేయటం కొంచెం కష్టం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనకి ఇది వన్ స్టాప్ ప్లాట్ఫామ్గా మనం ఎందుకు చెప్తున్నాం అనంటే మనకి ఫార్మర్స్ ఇప్పుడు ఇండియా క్రాప్ ప్రొఫైలింగ్ చూసుకుంటే మన సదర్న్ ఇండియా ఇఫ్ యూ కన్సిడర్, రైస్ ఇస్ ద మేజర్ క్రాప్. దాని తర్వాత వచ్చేటప్పటికి పల్సెస్ ఉంటాయి అంటే పప్పులు, తర్వాత మనకి నూనె గింజలు,
దాని తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, తర్వాత మిల్లెట్స్ హాస్ బికమ్ నెక్స్ట్ ట్రెండ్ వచ్చింది కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ నాకు కోవిడ్ మూలంగా అంటే ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ ఓన్లీ మిల్లెట్ ఇండస్ట్రీ. అదే థాట్ ప్రాసెస్ చేంజ్ అయ్యి ఓకే నేను ఒక్క ఇండస్ట్రీకి నేను చేయలేను, ఐ వాంట్ టు బిల్డప్ కాంబినేషన్ అని చెప్పి ఇక్కడ మనకి ఇట్స్ అ కాంబినేటరల్ ఉంటుంది. నో మ్యాటర్ వాట్ ద ఫార్మర్ గ్రోస్, whether he's growing fruits and vegetables, we have a cold storage solution. So our work starts from post harvest. So we are not into production because chala national institutes they are working on production, teaching kaani lekapothe the technologies, their variety releases kaani or adi anni ayipotundi. Post harvest lo chala takku mandi unnaru. So this is where aggregator pitches in, because we want to be that unique solution provider for everyone. The second thing what we offer is like ఫార్మర్ ఎప్పుడు సింగిల్ క్రాప్ గ్రో చేయరు. ఎదర్ అంటే మినిమం 2 to 3 క్రాప్స్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ అ డెమోగ్రాఫిక్స్ ఆఫ్ అ విలేజ్ అట్లీస్ట్ 2-3 క్రాప్స్ మేజర్ క్రాప్స్ వచ్చేస్తాయి. దో రైస్ ఇస్ ఇన్ హ్యూజ్, దే ఆల్సో గ్రో పల్సెస్, దే ఆల్సో గ్రో సమ్ వెజిటబుల్స్ ఆర్ ఎనీథింగ్. అందుకని ఇక్కడ కాంబినేటరల్ అంటాము. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గ్రో చేసే వాళ్ళకి డీహైడ్రేటర్ ఉంటుంది. అంటే దాని వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి అనేది పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్లో ఏమేమి ఉంటాయంటే ఇది స్టార్ట్స్ విత్ స్టోరేజ్. సో వీ హ్యావ్ అ డ్రై వేర్ హౌస్ అండ్ అ కోల్డ్ స్టోరేజ్ ఫర్ దట్. హార్వెస్టింగ్ అంటే మనం పోస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ మనం కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు, ఎలా స్టోర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద రియలైజేషన్ అంటే ఫార్మర్స్ ఎందుకు లాస్లో ఉంటారంటే పంట పండినట్టు అమ్మేస్తారు. ఈవెన్ ఇఫ్ యూ సీ ఆల్ ద మార్కెట్ ట్రెండ్స్, దట్స్ ద లెర్నింగ్ వాట్ ఐ గాట్ ఇన్ మై రీసెర్చ్, డెప్త్ రీసెర్చ్. పంట అంటే హార్వెస్ట్ టైంలో ద క్రాప్ వాల్యూ విల్ బీ లెస్. ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ఇట్ ఫర్ 2-3 months ఆర్ ఒక సీజన్, ద క్రాప్ వాల్యూ ఇస్ ద సేమ్ క్రాప్. మనము బియ్యం కూడా పాత బియ్యం తింటాం, వాల్యూ ఎక్కువ. ఎందుకనంటే దానికి ఒదుగుదల వస్తుంది, తర్వాత ఫుడ్ టేస్టీగా వస్తుంది. సో ఒక 6 months హోల్డ్ చేసుకుంటే యువర్ వాల్యూ ఇస్ యాక్చువల్లీ started increasing. మనం ఇప్పుడు నేర్పించేది ఏంటంటే ఫస్ట్ హోల్డ్ ఆన్ టు ద ప్రోడక్ట్. సో అందుకని మేము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఇప్పుడన్నా ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు వీ ప్రపోజ్ ఫస్ట్ స్టోరేజ్ స్ట్రక్చర్స్తో స్టార్ట్ చేయండి అని. స్టోరేజ్ స్ట్రక్చర్స్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి హోల్డ్ చేసుకోవడానికి ఒక కెపాసిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక కలెక్టివ్ ఆర్గనైజేషన్ వేర్ ఒక 500 members 300 members ఆల్రెడీ మాట్లాడుకుని ఒక ఆర్గనైజేషన్లో ఒక కంపెనీ లాగా ఫామ్ అయి ఉంటారు. వాళ్ళు హోల్డింగ్ చేయగలుగుతారు. అంటే మీ మీద నమ్మకం నాకు ఉంటుంది, నా మీద మీకు నమ్మకం ఉంటుంది, ఎక్కడికి ఉంటారు అదే ఊర్లో ఉంటారు. మెంటాలిటీ, బేసిక్ మెంటాలిటీ. అక్కడ క్యాష్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేయండి అంటాము. అక్కడ నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ స్టోరేజ్ స్ట్రక్చర్ వేర్ హౌస్ నుంచి వస్తే ప్రాసెసింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్. జస్ట్ మీరు వడ్లని ప్రైమరీ ప్రాసెసింగ్ అని అంటే మనము తరకలు అన్నీ తీసేసి చేయటము. సో అంటే ప్రాసెస్డ్ వడ్లు అంటాం, అంటే ప్రీ ప్రాసెస్డ్ వడ్లు అంటాం. తీసుకుంటే ఇట్లాంటివి ఇండస్ట్రీస్ తీసుకుంటాయి తొందరగా. బికాజ్ నాకు చాలా వరకు ఇప్పుడు నేను రా మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు 30-40% నాకు చెత్త వస్తుంది. ఆ చెత్తని నేను ప్రాసెస్ చేసుకున్న తర్వాత నేను దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేయడానికి అంటే డిస్పోజ్ చేయడానికి కూడా ఇట్స్ అ ఎక్స్పెన్స్ ఫర్ మీ. ఇఫ్ దీస్ స్ట్రక్చర్స్ అంటే ప్రైమరీ గ్రేడింగ్, ప్రీ ప్రాసెసింగ్, బ్యాగింగ్ నేర్పించిన విల్ బీ సక్సెస్ఫుల్ ఫర్ ద ఫార్మర్ లెవెల్. అంటే మన ఇంటెన్షన్ ఏంటి, ఫార్మర్ని ఒక చిన్న మెషినరీ పెట్టించుకుని వాళ్ళకి ఏదన్నా కొంచెం బెనిఫిట్ ఇవ్వాలి. అదే వాళ్ళ కమోడిటీ చేంజ్ చేయం మనం, ఆ కమోడిటీలోనే వేర్ దే కెన్ యాక్చువల్లీ గెట్ అ వాల్యూ యాడెడ్ బెనిఫిట్ అని నేర్పిస్తాము. ఇక్కడ మనకి ఎక్స్పోజర్ విజిట్స్ ఎవ్రీ సెకండ్ సాటర్డే వచ్చిన తర్వాత వాళ్ళు పెడదాము అనుకుంటే కనుక నెక్స్ట్ మెంటరింగ్ సెషన్స్ చేస్తాం మేము. ఎందుకు మీరు ఒక ఇండస్ట్రీ పెడదామని వస్తున్నారు, అసలు యాక్చువల్లీ మీరు నేను ఐ విల్ కీప్ క్వశ్చనింగ్, అసలు మీ ఇంటెన్షన్ ఏంటి, ఒక ఇన్ని చూసారు కదా దీంట్లో ఏది బాగుంటుంది అని. ఇది ఓకే వాళ్ళు ఇది అనుకుంటారు, ఎందుకు బాగుంటుంది అని ఐ కీప్ క్వశ్చనింగ్ సో దట్ దే ఆర్ నాట్ టేకింగ్ ద రాంగ్ స్టెప్. చెప్తున్నా కదా, ఇఫ్ దోస్ ఆర్ ఆ డిస్కషన్ పాయింట్స్లో మనము ఇంత టీచ్ చేసే ఓపిక ఎవరికి లేదు, ఎవరు చెయ్యట్లేదు. అదే పెద్ద గ్యాప్. ఇన్ఫ్యాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత క్లారిటీలో చెప్పాలి అనేది నాకు అంటే ఆ థాట్ ప్రాసెస్ ఉంటే, ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటి ఇండస్ట్రీ ఉంటే నేను ఇంత ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. దట్స్ ద బిగ్గెస్ట్ గ్యాప్. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రమోట్ చేసి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టేకర్స్ ఉన్నారు. ఇట్స్ ఓన్లీ ద ఇన్వెస్ట్మెంట్ వాట్ వీ విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్. ఇక్కడ వాల్యూ అడిషన్ కూడా మనం ఎలా ఇస్తామనంటే ఫస్ట్ వాళ్ళని మోటివేట్ చేయడానికి we introduced a concept of manufacturing as a service. మాస్ అంటాం మేము. సో మాస్ మోడల్లోకి వెళ్ళాలని we abbreviated that into manufacturing as a service. ఎందుకంటే మీకు ఫస్ట్ మీ దగ్గర రా మెటీరియల్ అయితే ఉంది ఫార్మర్స్కి,
మేము వాల్యూ యాడ్ చేసి ఇస్తాము, మీరు అమ్ముకోండి. ఫస్ట్ మీరు మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత దెన్ యూ పుట్ మెషినరీ అంటాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ దెమ్ ఆల్సో. సైమల్టేనియస్లీ ఏంటి అంటే అరే దీనికి వాల్యూ పెరుగుతుంది అని నేను ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే సర్పాస్ చేయగలుగుతాను అంటే పాస్ ఆన్ చేయగలుగుతాను, ఆటోమేటిక్లీ దే విల్ కమ్ అండ్ డూ ఇట్. సో దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్. ఇక్కడ మనకి ఇంకొక సెగ్మెంట్ కూడా వస్తారు స్టూడెంట్స్, వీళ్ళంతా ఇంటర్న్షిప్స్కి అండ్ దే గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి ఇంకా యూఎస్పీ ఇంకొకటి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాం. ఇఫ్ ఎనీవన్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ ద మెంటరింగ్ సెషన్స్ వీ ఆఫర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఆన్ ద మెషినరీ. ఎవరు అలో చేయరు. So we put up that slot of hands-on training also. We design courses like 2-3 days undataniki so that they understand okay inta time padutundi. Ippudu nenu charge chestanu veelaki manufacturing as a service ani, nenu edo ikkada profit lo unnanu anukuntaru, but akkada wastage potundi, dantlo malli idi avutundi. So we teach them the pricing, how it is done, why the cost is there, so they get the confidence. Okay, మెషినరీ పెడితేనే కాదు చాలా ఉంటాయి దాని తర్వాత అనేది. సో ఇట్లా మనం ఆ ట్రైనింగ్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ లాగా కూడా చేస్తున్నాము. రేపు పొద్దున ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎంటర్ప్రైజెస్ పెట్టినా పెట్టకపోయినా ఒకళ్ళు పెడితే వీళ్ళందరూ ఎంప్లాయ్ చేసుకోవడానికి అట్లీస్ట్ స్కిల్ లేబర్ కావాలి అక్కడ. సో ఆ కాన్సెప్ట్ని వీఆర్ అడ్రసింగ్. ఇఫ్ దే ఆర్ రియలీ స్ట్రాంగ్ టు పుట్ అప్ అన్ ఇండస్ట్రీ, వీ గివ్ దెమ్ హ్యాండ్స్ ఆన్. అంటే ఎట్లా అంటే ఎండ్ టు ఎండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్. ట్రైనింగ్ ఇస్ ద ఇనిషియల్ స్టార్ట్ ఆఫ్ వాట్ ఎవర్. బేసిక్గా ఏంటంటే వెన్ ఎవర్ దే ఆర్ ఇంక్యుబేటెడ్ విత్ అస్, incubation program is a 1-year program for us, and we hardly charge 25,000 for that. That's not the cost. ఏంటంటే నేను ఫ్రీగా ఏది ఇవ్వకూడదని మాత్రం చాలా డిసైడ్ అయ్యాను. బికాస్ మీరు ఇందాక గ్రామభారతి అన్నప్పుడు కూడా ఐ యూస్ టు గో అండ్ టీచ్ దెమ్, బట్ దే నో ద పొటెన్షియల్, బట్ దే నెవర్ took it very seriously. Now I am charging, okay, they understand. కమిట్మెంట్ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటి అంటే మనం పెట్టిన రూపాయి ఎక్కడ వేస్ట్ అవుతుంది అని వాళ్ళే చూస్ చేసుకుంటారు వచ్చే ముందే. దే టేక్ కాల్స్, దే సీ వీడియోస్ లైక్ ఎనీవన్. దే ఆర్ నాట్ జస్ట్ వాకింగ్ ఇన్ విత్ నో ఐడియా అనేది. సో దే డూ దేర్ ప్రియర్. ఇఫ్ యూఆర్ సో 500 రూపీస్, నేను అది చాలా వరకు నేను స్టార్టింగ్లో పెట్టినప్పుడు మీరు సర్వీసెస్ అంటున్నారు ఫ్రీగా ఇవ్వాలి కదా ఫార్మర్స్కి అన్నారు. నేను ఒకటే ఆన్సర్ చెప్పాను, ఐఎమ్ నాట్ టీచింగ్ ప్రొడక్షన్ ఆర్ ట్రైనింగ్ ఎనీ ఫార్మర్ హియర్. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ ఇఫ్ హీస్ ఇంట్రెస్టెడ్ టు బీ అన్ ఆంటర్ప్రెన్యూర్, కమ్ అండ్ సీ. సో ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ డూయింగ్ అ సర్వీస్ దేర్. కరెక్ట్. When I'm building an industry, it is a cost, and if I'm employing one person and assigning them to showcase, it's a cost. And for your slippers, for your head caps, for your security and everything, it's a cost. Correct. It's not coming for free, and neither I'm funded by anybody. Yeah, that's true. It's a coming to that funding part. Okay. So inta pedda manufacturing unit ni ila nilabettali ante it's not easy at all. So how was this ante meer evana challenges face chesara? Yeah, it was in fact the first challenge was like convincing my family for this big loan. ఎందుకు అంత పెద్ద లోన్ ఎందుకు, చిన్నగా పెట్టుకోరాదు, పెట్టుకుందాం అనుకుంటే అని అంటే వచ్చినప్పుడు చూద్దాంలే అని అలా కన్విన్స్ చేసుకుని. అండ్ ద సెకండ్ ఛాలెంజ్ వాజ్ ఫేసింగ్ అ బ్యాంకర్. బ్యాంకర్ వాజ్ లైక్ విమెన్కి అలా ఇచ్చేయమండి, ఒక సెక్యూరిటీకి సంతకం కావాలి హస్బెండ్ది. ఐ సెడ్ ఇట్స్ ఆర్బీఐ రూల్ అన్నారు. షో మీ ద రూల్ అన్నా. షో మీ ద రూల్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ దేర్, reject my loan, saying that this is the rule which is not being followed ani cheppandi. I know where to speak, because government is promoting women empowerment, and there are a lot of schemes which are specifically to motivate these women and do it. But again meer akkada husband or father or a man, gender equality anedi manam inka ledu, akkadiki vellaledu. A signature kavali ani ante enti, you are not trusting the women. Right? Correct. సో మనకి ఏ రోజున ఇప్పుడు మా హస్బెండ్ ఏదైనా పెట్టినా సరే, నోబడీ ఆస్క్డ్ ఫర్ మై సిగ్నేచర్ టిల్ నౌ. దెన్ లైక్ ఐఎమ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, రైట్? ఇఫ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఇఫ్ ఐఎమ్ లైక్, ఆర్ యూ ఎగ్జాంప్టింగ్ విమెన్? నో, రైట్? బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఈవెన్ అంటే కన్సిడర్డ్ టు హ్యావ్ మై సిగ్నేచర్ ఆర్ అంటే సెక్యూరిటీ దానికి. వై ఈస్ ది అదర్ వే రౌండ్? దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ లిటరలీ ఛాలెంజ్ ద బ్యాంకర్. Like, అంటే ఈవెన్ వెన్ ఐ స్పీక్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్స్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇస్ women. Samni, you should speak about it. Getting a 2 crore loan is already a success story for you. And she was so excited. The director of a national institute is excited. Ante నాకు I felt, అంటే I didn't realize అంటే అంత ఛాలెంజింగ్ ఉందా అనేది. సో ఎందుకంటే ఇంత మనం ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం, ఇన్ని ట్రైనింగ్స్ చేస్తున్నాం, ఇది ఛాలెంజ్ అని while going through the process I said.
ఫైనలీ ద బ్యాంకర్ సెడ్, మేడం మీరు ఇలా మాట్లాడతారని తెలుసు మాకు, బట్ వీ స్టిల్ గేవ్ అ ట్రై. వావ్, సో దట్స్ అ గేమ్. అంటే ఏంటి అని అంటే ఫర్ ఎవ్రీ వన్ security అదే నన్ను see if you understand the business plan, okay, there is possibility, you do your research. None of the bankers give free money. Don't expect none, అంటే ఏ లోన్ కూడా ఊరికనే రాదు. You have to do your research, you have to do your substantial ఇది చేయాలి, and you have to prove your project. That's the DPR. మీరు అంటే the banker came to home and interviewed me for 45 minutes. నేనేమనుకున్నా, నా ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ చాలా బాగుంది కదా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, టక్కని ఇచ్చేస్తా. No, it doesn't. It don't work like that. A banker has his own questions to be answered only when he gets convinced. So now we are preparing not even men or women to answer what to a banker. That's part of our mentorship. So these things will fall. So be prepared. It's not like నేను ఇప్పిస్తాను అనగానే అది వచ్చేయదు. You should be ready. Right. So అందుకనే మేము లోన్ ఇప్పిస్తామంటాం కానీ లోన్ ఇస్తామని చెప్పం. అంటే I can actually teach you, but I cannot make that happen. Right. సో ఆ ఒక సర్వీస్ ఇస్తాము. అంటే ఈ 1 year ప్రోగ్రామ్లో లైక్ స్టెప్ బై స్టెప్ వీ యాక్చువల్లీ మేక్ దెమ్ గో త్రూ ద ప్రాసెస్ ప్రాపర్లీ. చాలా డ్రాప్ అవుట్స్ ఉంటాయి మధ్యలో, అంత ఓపిక్గా ఉండరు. సో అందుకని నేను ఐఎమ్ నాట్ రన్నింగ్ అరౌండ్ ఇంక్యుబేషన్ నంబర్స్ అనేది. ఐ చూస్ లైక్ 6 to 8 members in a year. సో ఆన్ రొటేషనల్ బేసిస్ అది చేంజ్ అవుతుంది. బికాస్ ఇట్స్ అగైన్ లైక్ టైమింగ్ అగైన్ మళ్ళీ ఉండదు. ఉన్న వాటిలో బిజినెస్ చూసుకుంటా ఇవి కూడా చేయాలి అనేది. The other challenge I can say is like getting an industry done is a very big, I don't know for men or women, I don't know, I cannot say that it is for women or anything. నాకైతే మనకు ఒక సామెత ఉంటుంది కదా మైత్రి, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. I can say ఒక ఇండస్ట్రీ పెట్టి చూడు అని. సో లిటరలీ అంటే టచ్ వుడ్ ఏంటి అంటే పెళ్లి చేసే అవకాశం నాకు ఇంకా రాలేదు. మై హస్బెండ్ బీయింగ్ ద ఓన్లీ సన్ వి లివ్ విత్ ఇన్-లాస్ ఫ్రమ్ day 1. సో ఇల్లు కట్టే అవకాశం రాలేదు. బట్ మేబీ ఐఎమ్ డెస్టైన్డ్ టు బిల్డ్ అప్ అన్ ఇండస్ట్రీ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. ఏమో ఇండస్ట్రీ పెట్టి చూడని చెప్తాను ఇప్పుడైతే. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు పుల్ అప్ దట్ ఫండ్స్ అండ్ టు గెట్ థింగ్స్ డన్ ఆన్ టైమ్ లైన్స్. I can imagine. And people consider women అనగానే ఓకే లైట్ ఉంటారేమో, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో. If you are not strong enough, everyone can take a ride. So you should be very 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 vocal and be like అక్కడ మ్యాన్ క్యారెక్టర్, అంటే every woman has a masculine character, so that should come out. Good. సో సౌమిని, మనం మాట్లాడే కొద్దీ ఇంకా మనకి టాపిక్స్ వస్తూనే ఉన్నాయి. బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు పుట్ అ పాజ్ కాబట్టి వన్ లాస్ట్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్. సో మనము ఇప్పుడు ఈ జనరేషన్కి అంటే మెల్లిగా మనం చూస్తున్నాము వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందరూ సిటీస్కి వచ్చేయడం, జాబ్స్ చేసుకోవడం, ఏదో ఒక జాబ్లో ఉండడం తప్ప అగ్రికల్చర్ వైపుకి వెళ్ళడం, ఫార్మింగ్ వైపుకి వెళ్ళడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఇన్ దిస్ ఎరా, how do you want to encourage or how do you want to motivate the younger generation to come into this line and make their own lifestyle in this? That's the right question what we are working on, Maitri. ఇక్కడ మనకి అగ్రి ఆంటర్ప్రినర్షిప్ అనేది వీఆర్ క్యాచింగ్ దమ్ యంగ్. ద రీజన్ ఈజ్ యాజ్ ఐ సెడ్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ కానీ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళని మేము తీసుకుని, లేదా హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అనేది, వీఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు డూ ద ఫార్మింగ్. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఇన్వెస్ట్ ఆన్ సర్టెన్ స్ట్రక్చర్స్ వేర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్తో కూడా యూ కెన్ యాక్చువల్లీ బెనిఫిట్ అనేది. స్టోరేజ్ స్ట్రక్చర్ అవ్వనివ్వండి, ఈవెన్ ఇఫ్ ద ఫార్మర్ ఈజ్ నాట్ దేర్, వీ ఐడెంటిఫై దెమ్ అండ్ మ్యాప్ దెమ్. ద సెకండ్ ఈజ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటాము. ఈ మినీ యూనిట్స్ పెట్టించటము, నీడ్ నాట్ బి లైక్ నాలాగా మల్టీ యూనిట్ కాదు అనేది. వీ ఐడెంటిఫై దాట్ మీరు ఏ ఏరియాలో ఉన్నారు అక్కడ రిలేటెడ్ మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టుకోండి అనేది. ద థర్డ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ సర్వీసెస్, నాట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ బట్ ఆల్సో ఫర్ ఆస్పైరింగ్ ఆంటర్ప్రినర్స్ లైక్ యంగ్ పీపుల్, బికాస్ దే కెనాట్ ఇన్వెస్ట్, దే డోంట్ హ్యావ్ సో మచ్. సో మేమేం ఎంకరేజ్ చేస్తామంటే ఇక్కడ మా ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మీరు వైట్ లేబులింగ్ చేసుకోండి, బ్రాండ్ బిల్డప్ చేసుకోండి అని. The other opportunities like మీకు బ్రాండ్ బిల్డింగ్ లో కూడా అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్, టేక్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వన్ లైన్. యూ కెన్ ఇన్వెస్ట్ విత్ 2 lakhs or 5 lakhs, which actually మేమేంటంటే వీ రికవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ లాగానే చేద్దామని, సో దట్ దే డోంట్ హ్యావ్ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు అనేది. బట్ ఫస్ట్ ఒక కాషన్ డిపాజిట్ లాగా పెట్టుకుని దాని రొటేషనల్ బేసిస్ లాగా చేద్దాం అనేది. ఇంకొకటి ఏంటి అని అంటే వీ వాంట్ టు, ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఏంటి అని అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ జాబ్ ఫర్ లాంగ్.
that scenario we are seeing. A consistency అంటే మనలాగా ఒక 10 ఏళ్ళు ఒక కంపెనీలో 9 to 5 వర్క్ జాబులు చేసుకుని చేసుకుంటూ. దే వాంట్ ఫ్రీడమ్, దే వాంట్ ఇది అనేది. సో ఆంటర్ప్రినర్షిప్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్. Like you can choose your time, you can choose your Right. The role what You can be your own boss. You can be your own boss. So నేను యాక్చువల్లీ జాబ్ కూడా ఎలా చెప్తానంటే జాయినింగ్ అదర్స్ బిజినెస్, ఆర్ యూ రెడీ టు అని చెప్తాను. సో ఐ యూస్ దోస్ ట్యాగ్ లైన్స్ వెరీ ఎఫెక్టివ్లీ. సో అరే నేను ఇంకొకరికి పని చేస్తున్నాను నిజంగా, అంటే జాబ్ చేస్తున్నానంటే యూఆర్ జాయినింగ్ సమ్వన్ ఎల్స్ బిజినెస్. వై డోంట్ యూ స్టార్ట్ ఆఫ్? So you can start off with 5 lakhs, 10 lakhs. You come up with your stuff and we can actually create it. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీ వాంట్ టు పుష్ దెమ్ టు ఎక్స్పోర్ట్స్. బ్రాండ్ బిల్డింగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నా బ్రాండ్ నైషా అనేది ఉంది, దాని బ్రాండ్ మీద చేయడానికి కొంతమందికి హెసిటేషన్ ఉండొచ్చు. సో బ్రాండ్ బిల్డింగ్కి వీ హెల్ప్, వీ ట్రైన్ దెమ్ హౌ టు బ్రాండ్, హౌ టు వాట్ నీడ్స్ టు బి డన్. తర్వాత ఎక్స్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ, ఒక బ్రాండ్ బిల్డింగ్ స్టోర్ మేనేజ్ చేయాలన్నా, ఒక స్టోర్ పెట్టించడం కానీ, ఇట్లా చిన్న చిన్న ఐడియాస్తో వీ యాక్చువల్లీ ప్రమోట్ ఆంటర్ప్రినర్షిప్. And I'm expecting that in couple of years, maybe in a decade time, there will be more entrepreneurs. Enduku anante everyone wants that freedom. In fact, manam automated machines ki vellipoyi, you will not have the manpower. So aa skill unna vallani malli తీసుకురావాలి. ఇప్పటిదాకా మనం చాలా మందికి ఎలా అంటే ఒక లెథార్జిక్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయాం. స్కీమ్స్ అవ్వనివ్వండి, సబ్సిడీస్ అవ్వనివ్వండి, గ్రాంట్స్ అవ్వనివ్వండి, దే ఆర్ మెంట్ ఫర్ గుడ్, బట్ ఇట్ హ్యాస్ taken a wrong path. So it has become like a political agendas declaring during the elections time and everything, and they are figuring out those. But if it is meant for good, ఇప్పుడు ఈ ఆంటర్ప్రినర్షిప్ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, see, I built up this industry at 6% interest. I don't believe anyone is investing on you with half rupee, అంటే ₹1 వడ్డీకి మనకేం దొరకవు. Government is giving that. So we are very vocal in telling things forward, that giving that confidence, అరే డబ్బులు ఉన్నాయి. సో ఇట్స్ మీకు ఆ జీల్ రావాలి చేయాలి అని. సో వన్స్ యూ ఆర్ మోటివేటెడ్, దెన్ వీ ట్రైన్ హియర్, గివ్ ద హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, incubate you and build up as a brand. Right. Maybe it took me like 10 years to come here. It may take 10 months or 1 year to you. With all the training that you're giving. Yes, because at least I will teach you what not to do. Rightly you're saving time on those things. As much as you want to know what to do, what not to do is so important. So for me it's a cost. Yeah, it's a cost of time, it's cost of energy and also money. But for you it's like, yeah, at least it cheste work avadu. 10 years of experience is not small. If I'm talking about even if I'm telling ఒక రీసెర్చ్ వదిలేసాను, ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్లోకి వచ్చి 10 years అయిపోయింది. సో I want more women, and in fact men also, to take up as a opportunity here, and the structure is all set. Thanks to COVID again, government realized that we have to concentrate on food processing. Now all the schemes are in place, all the funding is there. It's the people who are not ready to take. So if we can actually help, we contribute in that part, it is well placed. Wonderful. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ ఇవాళ అయితే. ఐ ఫెల్ట్ రియలీ గుడ్ కాన్వర్సింగ్ విత్ యూ, ఇన్ కాన్వర్జేషన్ విత్ యూ. నాకు చాలా చాలా విషయాలు తెలిసాయి. అండ్ యూ ఆర్ డూయింగ్ అమేజింగ్. నాట్ ఎవ్రీబడి కెన్ వెంచర్ ఇన్ టు సచ్ అ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ and venture into this kind of a manufacturing unit. People will be interested to do in lot more other things, but this is something that people will not easily get into. But మీరు దీంట్లోకి రావడం and మీ empire ని build చేసుకున్నారు. Oh my God, that's a big word. Yes, it is. It is not easy for a woman to build such a big manufacturing unit, and that's why I'm saying it's an empire of your own. Thanks for that. So I'm really happy to be here today, and thank you so much, Soumini. Maybe ante I wanted to show this because ఎందుకంటే this is possible by women అనేది నేను అందుకనే, like mostly men come to me and say, madam, మేము ఇవి చాలా ఇయర్స్ నుంచి చేద్దాం అనుకున్నాము, బట్ యూ మేడ్ ఇట్ అనగానే ఐ ఫీల్ లిటిల్ మోటివేటెడ్. లైక్ అంటే ఉమెన్గా చేశాను అనుకోకండి, ఇట్స్ ద సేమ్ థాట్ ప్రాసెస్ వాట్ ఇట్ ఈస్ దేర్. అందుకని వాళ్ళకి చెప్తాను, మీరు చేయలేరు, ఎందుకంటే మెన్కి మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లైక్ దే హ్యావ్ టు లీడ్ ద ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. విమెన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్. నేనైతే చాలా మంది చెప్తాను, నేను ఇంట్లో వంట మానేసేసి ఇండస్ట్రీలో వంట చేస్తున్నాను. Yeah, thank you so much. Thanks for coming down. Thanks for taking this time, and it's my pleasure actually having you here. Likewise. Yeah, thank you. Thank you.